హలో ఎవ్రీవన్, నేను మీ వెన్నీ శ్రీనివాస్. ఈరోజు నవంబర్ 26. ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉందండి. రాజ్యాంగ దినోత్సవం. బ్రిటిష్ పాలనలో మగ్గిన మనకి 1947లో స్వాతంత్రం వచ్చాక మనం పరిపాలన ఎలా సాగించాలి అని ఆలోచిస్తున్న సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణం కోసం దాదాపు 3 సంవత్సరాల పాటు శ్రమించి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఎంతో కష్టపడి పూర్తి చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణంలో అనేక విషయాలు పొందుపరచడం జరిగింది. భారతదేశంలో అన్ని కులమతాలు ఒకటిగా జీవించడానికి భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ రాజ్యాంగ నిర్మాణం చేశారు. అంతేకాదు, మన రాజ్యాంగ నిర్మాణంలో హక్కులను అమెరికా దేశం నుంచి, విధులను రష్యా నుంచి, ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించి రాయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించి వారికి దేశభక్తి భావాలు ఏర్పడే విధంగా తయారు చేయాలి. రోజు రోజుకి పిల్లల్లో దేశభక్తి భావాలు సన్నగిల్లిపోతున్నాయి. పిల్లల్ని క్లాస్ రూమ్లో టీచర్ మీరు ఫ్యూచర్లో ఏమవుతారు అని అడిగితే నేను డాక్టర్ అవుతాను, కలెక్టర్ అవుతాను, టీచర్ అవుతాను, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఓకే, సంతోషమే. కానీ ఒక్కరైనా దేశ రక్షణ కోసం నేను జవాన్ని అవుతాను అంటున్నారా? చాలా మందిలో నేను గమనించింది ఏంటి అంటే దేశం నాకేమిచ్చింది అంటారు, కానీ దేశం కోసం మనం ఏం చేశాము అని మాత్రం ఒక్కరు కూడా ఆలోచించరు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా చదివించాలి, గొప్ప చదువులు చదివించి ఫారెన్ పంపించాలి, అక్కడ వాళ్ళు మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వాలి అనుకుంటారు. కానీ కేవలం ప్యాకేజీల గురించి ఆలోచించి వేరే దేశానికి చాకరీ చేయడానికి వెళ్తున్నారు అని మాత్రం గ్రహించరు. ఇలా వెళ్ళడం వల్ల మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలి? మన దేశం కోసం ఎవరు కష్టపడాలి? మనమే కదా. రోజు రోజుకి అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలు మసకబారుతున్నాయే. మన దేశంలో ప్రాంతాల వారీగా, కులాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా విడిపోయి మనం భారతీయులం, భారతమాత బిడ్డలం అనే సంగతి ఆలోచించకుండా కొట్టుకుంటూ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంటే ఆ భరతమాత ఎంత తల్లడిల్లిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకి ప్యాకేజీ కోసమే కాకుండా దేశాభివృద్ధికి తోడ్పడాలి అని ప్రేరేపించాలి. దేశభక్తి భావాలు పెంపొందించి దేశ ఐక్యతకి అందరూ దోహదపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెన్నీ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.